హలో చెప్పు. అరే త్వరగా ఏంటో చెప్పు. కిట్టు బావు గారు, అయినా నీకు ఎన్నిసార్లు చెప్పుంటాను 10-15 crores కోసం నన్ను ఊరికే డిస్టర్బ్ చెయ్యొద్దు అని. ఆఫర్ బాగుంటే డీల్ క్లోజ్ చేయొచ్చు కదా. అయినా కూడా ఆక్సిజన్ బిజినెస్ లో లాభం కొంచెం తక్కువ వచ్చినా పెద్ద నష్టం ఏం లేదులే. మనకి పుణ్యం అయితే బాగా వస్తుంది కదా. కస్టమర్లు మనకి డబ్బులు ఇచ్చి వెళ్తారు, అలాగే ఆశీర్వదించి వెళ్తారు. ఓ ఐ స్వేర్, నేను చెప్తున్నాను కదా, గో అహెడ్, కమ్ ఆన్ డూ ఇట్. ఎలా చూసినా మనకి లాభమే వస్తుంది. ఎంత చెప్పినా వీళ్ళకి అర్థం కాదు. ఇలాంటి చిన్న ఇంట్లో ఒకటే ఉక్కపోస్తుంది. అయినా కూడా నేను నా కొత్త బంగ్లాలోకి షిఫ్ట్ అయిపోతే చాలా బాగుంటుంది. ఎంతో స్పేషియస్ గా ఉంటుంది, ఫుల్లీ వెంటిలేటెడ్, చల్లటి గాలి వీస్తూ ఉంటుంది. కిట్టు డార్లింగ్ గారు, కమాన్ డార్లింగ్, నా మీనాక్షి డార్లింగ్. పొద్దు పొద్దునే ఆ కమల వండిన టేస్ట్ లేని టిఫిన్ చేసేసరికి రోజంతా నా మూడ్ అప్సెట్ అవుతుంది. ఇలా చూడండి, కాస్త నవ్వండి. ప్రతిరోజు ఇదే పనేనా? నా కోసం కాదు, జనాలు అడిగినప్పుడు ఇవ్వక తప్పదు కదా, మ్యాగ్జైన్స్ కోసం. రోజంతా ఇక్కడే గడిచిపోయేలా ఉంది. మీనాక్షి, నా టైం వేస్ట్ చేయకు ఇలాంటి పనుల కోసం, సరేనా? నాకు మాత్రం చాలా ఫ్రీ టైం ఉన్నట్టు మాట్లాడుతున్నారు. అరే, జ్యువెలరీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళాలి, దానికి కూడా నాకు టైం దొరకడం లేదు. ఈ రోజు మాత్రం ఏది ఏమైనా సరే ఈ పని పూర్తి చేయాల్సిందే, లేదంటే ఎవరైనా ఇన్సల్ట్ చేయరు. అక్క ఎంతలా మారిపోయింది, ఎంత సెల్ఫిష్ అయిపోయింది. ప్లీజ్ మామ్, అనవసరంగా నన్ను అరవకండి. అరవకుండా ఇంకేం చేయాలి? నీకు హారతి పట్టమంటావా? మందు తాగడానికి నీకు సిగ్గుగా లేదా? అసలు నీ వయసు ఎంత? మామ్, ఇట్స్ నాట్ ఎ బిగ్ డీల్. నాట్ ఎ బిగ్ డీల్ అను, నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేసావు కదూ. దీని ఎండేంటో నీకు తెలీదు. తాగుబోతు అయిపోతావు నువ్వు. కమ్ ఆన్ మామ్, స్టాప్ ఇట్. నేనేం చిన్నపిల్లని కాదు, ఓకే? సో స్టాప్ బీయింగ్ ఓవర్ రియాక్టివ్ అండ్ స్టాప్ బీయింగ్ ఓవర్ ప్రొటెక్ట్. నా సంగతి నేను చూసుకోగలను. నాకు ఇప్పుడు మీ అవసరం లేదు. I'm sorry, auntie, but he's angry. Please don't mind. Send me a coffee. Come on, darling. శివబాబు గారు, కమిషనర్ ఆఫ్ పోలీసా? హైదరాబాద్ జాయింట్ కమిషనర్ గారి వైఫ్ ఇలా బాధపడుతుందేమిటి? అన్ను చాలా పెద్దవాడైపోయాడండి. వాడికి నా అవసరమే లేదు. నాకు నిన్న మొన్న జరిగినట్టుంది. అన్ను నా నుంచి ప్రామిస్ తీసుకున్నాడు. నేను వాణ్ణి అందరికన్నా ఎక్కువగా ప్రేమించాలి అని. నేను అదే చేస్తూ వచ్చాను. కానీ నేను ఎక్కడో ఏదో పొరపాటు చేశాను. అన్ను ఇంతలా మారిపోయాడు. ఇందులో అన్ను తప్పేం లేదు కమల. తప్పంతా అమ్మగారిది. అత్తయ్య గారా? శివబాబు గారు, ఏంటి మీరనేది? అత్తయ్య గారు నేను మాత్రమే కాదు,
ప్రియా దగ్గర నుంచి ఉమేష్ అన్నయ్య వరకు అందరూ బాధపడుతున్నారు. అత్తయ్య గారు అంత తప్పేం చేశారు? వీళ్ళిలా అత్తయ్యని తప్పు పడుతున్నారు. ఈ ముసల్ది బాగుంది. బామ్మగారు తీసుకోండి, జ్యూస్ తీసుకోండి. థ్యాంక్ గాడ్, నేను మాత్రం లావలేదు. తాగుతాను గాని వెళ్ళి మీ మావయ్య గారిని రమ్మను. ఎప్పుడూ కంటికి కనిపించకుండా అటే వెళ్ళిపోతున్నాడు. బామ్మగారు, నాకు తెలుసు మీరు మావయ్య గారితో అత్తయ్య గారి విషయం మాట్లాడాలనుకుంటున్నారు కదా, కానీ ఇప్పుడు మాట్లాడి ఏం లాభం? జరగకూడదు జరిగిపోయింది. అందరికీ తెలుసు కూడా, ఎవరికి అత్తయ్య గారి గురించి తెలియనట్టున్నాం. ఈ విషయంలో మావయ్య గారు కూడా అంతే. ఇక మీరు ఆయన్ని అడుగుతారు? లవ్లీ ప్లీజ్, నన్ను మీరు ఇలా కన్ఫ్యూజ్ చేయకండి. ముందే విషయం చెప్పండి. అత్తయ్య గారు ఎక్కడున్నారు? తనకేమైంది? మీరు జ్యూస్ తీసుకోండి. నువ్వు అనవసరంగా మాట్లాడుకో. నువ్వు వెళ్ళి మీ మావయ్యని పంపించు. వాడు నా కొడుకు. నేను చెప్పదలుచుకుంది వాడితోనే చెప్తాను. అవన్నీ నీకెందుకు? వెళ్ళు, వెళ్ళి వాణ్ణి రమ్మను. సరే, నేను వెళ్ళి పిలుస్తాను. అసలేం జరుగుంటుంది? మావయ్య గారు, ఏంటి పని? నాకు చెప్పుండొచ్చు కదా. బెడ్షీట్ నేను మార్చుండేదాన్ని. ఇవ్వండి. మావయ్య గారు, ఇలాంటివన్నీ నేను అలవాటు చేసుకోవటం మంచిది. ఎందుకంటే మీ అత్తయ్య గారు గనక ఇక్కడ ఉండుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. మావయ్య గారు, మీరు కూడా అలాగే మాట్లాడుతున్నారు. అసలు అత్తయ్య గారికి ఏమైంది? ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. మావయ్య గారు, మీరు వీటి గురించి ఆలోచిస్తూ మీ మనసు పాడు చేసుకోకండి. నాకు చాలా బాధగా ఉంటుంది. మీరు వెళ్ళండి. బామ్మగారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నేను తన్ని కలవను. తను మాట్లాడే విషయం ఏంటనేది నాకు తెలుసు. మావయ్య, ఓసారి వెళ్ళి మాట్లాడండి. మీరు ఎంతకాలం అని ఇలా అవాయిడ్ చేస్తూ ఉండగలరు? వెళ్ళండి మావయ్య గారు, వెళ్ళి బామ్మగారిని కలవండి. చూడు లవ్లీ, ఈ విషయం గురించి నువ్వేం మాట్లాడకు. అది నా వల్ల కాదు. అంటే దీని అర్థం అత్తయ్య గారు మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారా? లేదు, అలా జరుగుండదు. లేదు. లవ్లీ, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు మర్చిపోయావా? రేపు సంజయ్ది 16th బర్త్డే. ఇంతవరకు ఏర్పాట్లేమీ చేయలేదేంటి? ఏర్పాట్లు అయిపోయాయి కార్తీక్. అయినా ఎంతసేపు పడుతుందని చెప్పు సంధ్య బర్త్డే పార్టీ ఏర్పాట్లు చేయడానికి? అయినా తనకి ఇంట్లో చేసినవేవి నచ్చవు కదా. చూడు లవ్లీ, రేపు సంధ్య బర్త్డే కదా, నువ్వు పాత రోజులు గుర్తు చేయకు. ఇంకేం చేయను, నేను ఆ రోజుల్ని మర్చిపోలేకపోతున్నా. బర్త్డే పార్టీ వచ్చిందంటే అందరం కలిసి వంటలు తయారు చేసేవాళ్ళం, భోజనం చేసేవాళ్ళం, అందరం ఎంత సరదాగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు ఆ ఆనందమే లేదు. చూడు లవ్లీ, ఇప్పుడు ఇవన్నీ నీతో డిస్కస్ చేసే టైం నాకు లేదు. నేను వెళ్ళి చాలా ఏర్పాట్లు చేయాలి. మేమందరం కలిసి చాలా ఫోటోలు తీసుకునేవాళ్ళం కదా. ఆ ఫోటోలన్నిటినీ హాల్లో పెట్టేవాళ్ళం. వాటిని చూస్తే అత్తయ్య గారి గురించి ఏమైనా తెలియచ్చు. హాల్లోకి వెళ్ళి చూస్తాను. మేము మా
ఆల్బమ్స్ అన్ని ఇక్కడ పెట్టేవాళ్ళం కదా, అవన్నీ ఏమైపోయాయి? నేను అత్తయ్య గారి గురించి ఎలా తెలుసుకోవాలి? లవ్లీ ఎక్కడికి వెళ్ళిపోయింది? అత్తయ్య అంతా మారిపోయింది. కానీ ఇన్నేళ్లు గడిచినా అత్తయ్యలో ఏ మార్పు లేదు. ఇంతకు ముందులాగే ఉన్నారు. అత్తయ్య అత్తయ్య మీరు ఎక్కడికి వెళ్ళారు? నేను చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. లవ్లీ నీకేమైంది? నువ్వు నన్ను ఎప్పుడు చూసినా సరే ఎన్నో ఏళ్ల తర్వాత చూసినట్టు చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నావే. అత్తయ్య గారు, నేను ఇక్కడ నన్నెవరూ చూడలేకపోతున్నారు. కానీ అత్తయ్య గారు నన్ను చూస్తున్నారంటే అంటే ఒకవేళ నేను లవ్లీ అంత కంగారు పడుతున్నావు దేనికి? చూడమ్మా, నా చెవులు కళ్ళు ఇంకా సరిగ్గానే పనిచేస్తున్నాయి. నాకు వినపడుతుంది, కనపడుతుంది, నేను అర్థం చేసుకోగలను. ఈ ఇంట్లో ఉంటూనే నువ్వు ఏ లోకంలో ఉంటున్నావో అర్థం కావట్లేదు. ఎవరు ఎన్నిసార్లు పిలిచినా నీకు అసలు వినపడమే లేదు. సారీ అత్తయ్య, అది నేను చాలు, నువ్వు మళ్ళీ సాకులు చెప్పకు. నీతో కబుర్లు చెప్పేంత టైం నా దగ్గర ఇప్పుడు లేదు, అర్థమైందా? ఇంకా ఏం ఆలోచిస్తున్నావు? వెళ్ళు, వంటింట్లోకి వెళ్ళి గౌరీకి సాయం చేయి. వెళ్ళు. అలాగే అత్తయ్య. అత్తయ్య, మీరేం చెప్పినా నేను వింటాను. ఫ్యూచర్ లో కూడా మీరు చెప్పినవి నేను వింటాను అత్తయ్య. బాగుంది. ఇది ఇంత ప్రత్యేకంగా చెప్పాలా? నేను ఈనాటి వరకు అత్తగారి మాటే వింటాను. ఈ లవ్లీ ఏ విషయం గురించి ఇంతలా కంగారు పడుతుందో అర్థం కావట్లేదు. ఈ రోజు నేను ఇంతలా ఎందుకు బాధపడుతున్నానో అది మీకు నేను చెప్పలేను అత్తయ్య. మీకెలా చెప్పగలను? మీరు లేకపోతే ఇల్లు ఎంత శూన్యంగా ఉంటుందో. అత్తయ్య, మీరు భవిష్యత్తులో నాకెందుకు కనిపించట్లేదు? అసలు మీరు ఎక్కడికి వెళ్ళారు అత్తయ్య? చూడండి, నేను పిండి కలిపి పెట్టాను. ఇంకా కూరగాయలు కూడా రెడీ చేశాను. పప్పులో తాలింపేసి చపాతీలు చేస్తే సరిపోతుంది. ప్రియా, నువ్వు పెరుగు పచ్చడి చేయి, పిల్లలు ఇష్టంగా తింటారు. అక్కయ్య, మీరేం టెన్షన్ పడకండి, మీరు వెళ్ళండి, నేను రెడీ చేస్తాను. ఆ మాటనో నాకంతే చాలు ప్రియా. చూడండి, రావడానికి నాకు ఆలస్యమైనా మీరేం కంగారు పడకండి. ఓకే అక్కయ్య. గౌరక్క, ఇంత తొందరగా ఎక్కడికి వెళ్తున్నారు? చెప్పాను కదా లవ్లీ, గురుమాత వచ్చిందని తన దగ్గరికి వెళ్తున్నాను. కానీ అక్క, మీరక్కడ రోజంతా ఏం చేస్తారు? నాకు అవకాశం ఉంటే నా జీవితం అంతా తనకి సేవ చేసుకుంటూ తన పాదాల వద్దే గడిపేస్తాను. సేవ అంటే గుర్తొచ్చింది, తేనె తీసుకోవడం మర్చిపోయాను. ఓహో, ఇదిగో తొందరలో ఇక్కడ పెట్టేశాను. తేనె తీసుకున్నాను. మంచినీళ్లు, కొబ్బరి నీళ్లు. ఈ రోజు గురుమాతకి పాద పూజ ఉంది కదా, అందుకని. పాద పూజ? గురుమాత పాదాల్ని మంచినీళ్లతో అభిషేకం చేయాలి. తర్వాత పెరుగుతో, తర్వాత పాలతో, ఆ తర్వాత కొబ్బరి నీళ్లతో, చివరిగా తేనెతో. లవ్లీ, ఎంతో అదృష్టం చేసుకుంటే గాని గురుమాత పాద పూజ చేసుకునే అవకాశం దొరకదు. నేనెంతో అదృష్టవంతురాలి. మీ అందరికి కూడా అభిషేకం చేసిన తీర్థం తీసుకొస్తాను. చూడండి, ఇప్పటికే నాకు ఆలస్యమైంది, నేను బయలుదేరతాను. నేను భవిష్యత్తులో చూసినవన్నీ ఇప్పుడు నిజమయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి. అక్కయ్య గనుక తన జీవితాన్ని ఆ గురుమాత వెనుక తిరిగి గడిపేసిందంటే బావగారు ఏం చేస్తారు? అసలు ఈ గురుమాత ఎవరు? తన గురించి తెలుసుకోవాలి. తిను అది. అరే చాలు ప్రియా, అంతా నాకే వడ్డిస్తే నువ్వేం తింటావు? నేను కూడా తింటానులే. అయినా నీకు తెలుసు కదా నేను డైటింగ్ చేస్తున్నానని. ఏంటో ప్రియా నువ్వు నీ డైటింగ్? బావు లవ్లీ, పప్పులో నువ్వు తాలింపు వేసావు కదా, చాలా బాగుంది. ఒకవేళ మామూలుగా ఉంటే నాకు అసలు నచ్చేదే కాదు. అవునవును, ముసల్దానికేమో రుచి పచి లేని భోజనాన్ని పెట్టి మీరు మాత్రం రుచుల్ని ఆస్వాదించండి.
అయ్యో అత్తయ్య గారు, ఇది చప్పటి భోజనం కాదండి. ఆ పప్పులో తాలింపు స్వయంగా నేనే వేశాను. మీరెందుకంత బాధపడుతున్నారు? నేను గాని ఆయన గాని మీకు భోజనం విషయంలో అడ్డు చెప్పావా? అమ్మా కౌసల్య, నేను సరదాగా అన్నానమ్మా. బాబు అన్ను, నువ్వు వచ్చేసావా? అవునాడమ్మా, ఫ్రెండ్స్ తో ఆడుకుంటే చాలా బాగుంది. చూడన్ను, త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చి చదువుకో, సరేనా? నేను ఇప్పుడే వస్తాను. సరే అమ్మా. అన్ను చాలా పెద్దవాడైపోయాడండి. వాడికి నా అవసరమే లేదు. ఇందులో అన్ను తప్పేం లేదు కమల, తప్పంతా అమ్మగారిది. చాలా బాగుందే అన్నయ్య, మంచి ఐడియా వచ్చింది. నిజంగా నాకు చాలా గొప్ప ఐడియా వచ్చింది తెలుసా? నీ ఐడియా ఏంటో చెప్పు. చెప్తున్నానన్నయ్య, జాగ్రత్తగా వినండి. ఇప్పటి వరకు జనాలు బాటిల్లో నీళ్లు పోసి అమ్ముతున్నారు కదా, అలాగే మనం కూడా ఆక్సిజన్ ని బాటిల్లో నింపి అందరికీ అమ్ముదాం. అయినా కూడా ఆక్సిజన్ బిజినెస్ లో లాభం కొంచెం తక్కువ వచ్చినా పెద్ద నష్టం ఏం లేదులే. మనకి పుణ్యం అయితే బాగా వస్తుంది కదా. నేను అనుకున్నాను, ఇంత గొప్ప ఐడియా అది కిట్టు బ్రెయిన్ లో నుంచి. సూపర్. కానీ ఈ ఐడియా అస్సలు బాగోలేదు. బిజినెస్ రన్ అవ్వదు. ఉమేష్ అన్నయ్య, మీరు అలాగే చూస్తూ ఉండండి. నేను ఈ బిజినెస్ నే చేస్తాను. ఈ బిజినెస్ లో చాలా గొప్పవాడిని కూడా అవుతాను. కిట్టు బాబు గారు, మీరు చెప్పేది కూడా నిజమే. మీ ఫ్యూచర్ లో ఈ బిజినెస్ లో చాలా ప్రాఫిట్ ఉంటుంది. అలాగా? అంటే ఈ రోజు నువ్వు చెప్పే భవిష్యవాణి ఇదే అన్నమాట. నీకు తెలుసా అమ్మా, లవ్లీ కూడా ఈ మధ్య ఒక కొత్త బిజినెస్ స్టార్ట్ చేసింది. తను భవిష్యత్తు చెప్తుంది. పర్వాలేదు, నాకు నమ్మకం ఉంది ఈ బిజినెస్ లో కూడా తనకి బాగా ప్రాఫిట్ ఉంటుంది. నువ్వేం టెన్షన్ అవ్వకు, నీకు నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇది నవ్వుకునే విషయం కాదు. మీకు అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? నేను ఇంత ఆనందంగా ఉండే కుటుంబాన్ని ఎంత ఘోరమైన పరిస్థితుల్లో చూశానో తెలుసా? అత్తయ్య గారు లేకుండా ఈ కుటుంబం మొత్తం చెల్లా చెదరైపోయింది. ఎలాగైనా సరే ఆ అత్తయ్య గారి భవిష్యత్ ఏంటో తెలుసుకోవాలి. అప్పటి వరకు నాకు నిద్ర పట్టదు. నేను మళ్ళీ భవిష్యత్తులోకి వెళ్లాల్సిందే. ఇది అత్తయ్య గారి గొంతులానే ఉంది. తను ఎందుకు ఏడుస్తున్నారు? అత్తయ్య, లవ్లీ, అత్తయ్య మీకేమైంది? మీరెందుకు ఇలా ఏడుస్తున్నారు? లవ్లీ, నువ్వు నన్ను కాపాడాలి. ఇక తట్టుకోవడం నా వల్ల కాదు. నా ప్రాణాలు పోయేలా ఉన్నా నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళు లవ్లీ. ఇలాంటి పీడికలు వచ్చిందేంటి? అత్తయ్య గారి విషయంలో నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది? ఈ కళ దేనికి సిగ్నల్ అయి ఉంటుంది? భగవంతుడా!